ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై రోమియులకు రాసిన పత్రిక రోమియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం దయచేసి 7వ చరణమును మనం చదువుకుందాం. ఎందుకే గదా పన్ను కూడా చెల్లించుచున్నారు, ఎవనికి పన్నును వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి, ఎవని ఎడల భయము ఉండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెను వాని ఎడల సన్మానమును కలిగియుండి అందరికిని, ఈ మాట అండర్లైన్ చేసుకోనండి, అందరికిని వారి వారి రుణములను తీర్చుడి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. చెప్పండి ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు రోమియులకు పత్రిక వ్రాస్తూ ఆ సంఘానికి చెప్పుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాటలివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ పౌలు గారు మాట్లాడుతూ ప్రతి వాడును పై అధికారికి లోబడి ఉండవలెను అని ప్రారంభించి, ఈ అధికారము ఎవరి వలన కలిగింది అంటున్నాడంటే, ఇదియును దేవుని వలన కలిగినది అని మాట్లాడుతూ, మీరు ఎవరికి లోబడి ఉండాలి అంటే మీ పై అధికారికి, అంటే మీకంటే ఇదిగో పనిలోను అధికారములోను పరిస్థితులలో కొంచెము ఇదిగో అధికారముగా ఉన్నవారికి మీరేం చేయాలి? లోబడి ఉండాలి. లోబడుట ఎవరు నేర్పారయ్యా అంటే మన ప్రభువే చెప్పాలి. ఎవరు నేర్పారు? అక్కడ మీరు చదవండి ఆ మాట. 13వ అధ్యాయములో 2వ లైన్ నుండి చదవండి. లోబడవలెను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు అని చెప్పి ఇవన్నీ కూడా మాటలాడుకుంటూ వచ్చి ఏమనంటున్నాడంటే, మీరు పన్నులు చెల్లించుచున్నారు కదా. ఎందుకు చెల్లిస్తున్నాం పన్నులు? అధికారానికి లోబడా లేకపోతే మన ఇష్టానికి చేస్తాను?
ఇంటి పన్ను వచ్చింది. ఇంటి పన్ను వచ్చినప్పుడు మన పంచాయతీ తరపున వారు వచ్చి, అయ్యా మీరింటి పన్ను చెల్లించాలి, పొలము పన్ను చెల్లించాలి, నేల పన్ను చెల్లించాలి, కరెంటు పన్ను చెల్లించాలి. ఇవన్నీ పన్నులే కదా, అవునా? నేను కట్టను అంటున్నావా? యానమ్మ గారు మొన్న అన్నామంటగా నేను కట్టనని. చూడండి, ఎవనికి పన్నును వానికి పన్ను చెల్లించండి. అంతేకాదు ప్రియులారా, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించండి. అంతేకాదు, మీరు ఎవరికి భయపడాలో, మీరు ఎవరిని బట్టి భయపడాలో వారికి మీరు భయపడండి. అంతేకాదు, ఇంకేం చెప్తున్నాడు? ఎవని ఎడల సన్మానము ఉండవలెను. సన్మానం అంటే వీరు సన్మానమునకు అర్హులు, వీరు సన్మానము పొందదగినవారు. సన్మానం అంటే గౌరవించదగినవారు. ఎవరిని గౌరవించాలో చెప్పరే. గౌరవం ఎవరు పొందుతారు? సన్మానం ఎవరు పొందుతారు అంటే వారెవరో మీరు గుర్తించి వారిని సన్మానించుడి అని చెప్పి సన్మానము కలిగి ఉండుడి. అందరికి ఎక్కడ ఆఖరికి ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటే అందరికి వారి వారి రుణములను మీరు తీర్చండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయమంటున్నాడు? వాక్యం ఏమంటుంది? మీరు ఎవరికి రుణపడి ఉన్నారో, ఎవరి ఎడల రుణమును తీర్చవలసిన వారై ఉన్నారో వారి వారి రుణములను మీరేం చెయ్యాలా చెప్పండి? తీర్చాలా, తీర్చకూడదు? మీరు వాస్తవానికి ఇక్కడ వాక్యమును మనం అర్థం చేసుకుంటే, ఇదిగా ప్రియులారా, మనము ఎవరికైనా రుణపడి ఉంటే, రుణస్థులుగా ఉంటే వారి రుణమును మనం ఏం చేయాలంట? తీర్చాలా లేదా? తీర్చాలి. రుణం అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇది పాయింట్. రుణపడి ఉండడం అంటే ఏమిటి అని వాక్యము తెలియజేస్తుందంటే, ఇదిగా ప్రియులారా, నీవు ఒకవేళ బాధలో ఉన్నావు, బాధలో ఉన్నప్పుడు ఆదుకున్న వానికి నీవేమై ఉన్నావు? రుణస్థుడవు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరికి రుణస్థుడు? ఎవరు? ఇప్పుడు సపోజ్గా నేను బాధలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, ప్రాబ్లముతో ఉన్నప్పుడు ఎవరైనా నన్ను పరామర్శిస్తే, ఆదుకుంటే, హక్కున చేర్చుకుంటే వానికి నేనేమై ఉన్నాను? రుణపడి ఉన్నాను. అంటే రుణస్థుడు. అంతేనా కాదా? ఇప్పుడు మనం కూడా మనము ఎవరికైనా రుణపడి ఉంటే వాక్యం ఏమంటుందంటే, ఏమండి, నీవు కొలిచిన కొలత నీకు కొలవబడుతుంది. నువ్వు ఎలా కొలిచావు? కొలత అంటే మీకు అర్థమైపోవాలి. గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఇదిగో ప్రియులారా, గలతీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు అంటాడు, చూడండి ఆ మాట, ఆఖరిలో 8వ అధ్యాయంలోన. ఆగండి దేవుడు వెక్కిరింపబడ్డనే మాట స్టార్ట్ అవుతుంది.
ఏ కొలత అయితే నీవు కొలుస్తావో 6, 7 చెప్పండి, చదువు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏది విత్తునో అదే పంటను కోయును అంటాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంటే ఏ కొలత అయితే నీవు కొలుస్తావో ఎదుటి వారు కూడా నీ విషయమై అదే కొలత చెప్పరే. హల్లెలూయా. అంటే నీవు ఎవరికైనా రుణపడి ఉంటే ఆ రుణమును తీర్చటానికి చెప్పాలి. రుణమును పొందినవాడు, ఇప్పుడు రుణాలంటే లోకంలో మనం చూస్తాం. ఏమి రుణములు? ఏమండి, బ్యాంకు రుణాలు, గోల్డ్ పెడితే రుణాలు, అర్థం కాల, పొల రుణాలు, స్థలాల రుణాలు, రకరకాల రుణాలు వస్తున్నాయి. కానీ ఆ రుణాలు గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఒక మనుష్యుడు నీకు ఆపదలో సహాయపడినప్పుడు ఆ మనుష్యునికి నీవు రుణస్థుడవే కదా, రుణస్థుడవా కాదా? ఏమండి, సపోజ్ ఇప్పుడు హాస్పిటల్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, మన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ పక్క వాళ్ళు స్నేహితులు ఎవరో ఒకరు మన దగ్గరకు వచ్చి పరామర్శించి ఏదో ఒక 100 రూపాయలు కాయలు తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు మనం ఎప్పుడు వాళ్ళ పక్షాన చేయలేదు. ఇప్పుడు మనం వాళ్ళకేమై ఉన్నాం చెప్పరే. వాళ్ళు పెట్టింది తిన్నాం కదా, తిన్నప్పుడు వారికి మనమేమై ఉన్నాం, రుణస్థులం. ఒకవేళ ఇదిగో ప్రియులారా, ఏదైనా ఫంక్షన్కో పబ్బానికో వెళ్ళినప్పుడు వారు మనలను సన్మానించారు, గౌరవించారు. ఇప్పుడు మనం వారికి ఎలా ఉన్నాం చెప్పరే, రుణస్థులం. వారు మనలను గౌరవించినప్పుడు, సన్మానించినప్పుడు వారికి మనము రుణస్థులం. ఈ రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి? ఇంకొకసారి వాళ్ళు వచ్చినప్పుడు వారిని ప్రత్యేకముగా గౌరవించి సన్మానించగలగాలి. అదే అంటున్నాడు, వారి వారి రుణములను మీరు తీర్చండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట అక్కడ అన్నాడు, ఎవనికి భయపడవలెను. ఈరోజు ఎవరికి ఎవరు భయపడే చెప్పరే, భయపడే పనేమి లేదు. ఎవని ఎడల నీకు భయం ఉండాలో వాని ఎడల నీవు భయము కలిగి ఉండాలి. ఏమండి, ఈరోజు లోకంలో ఎవరికి భయపడకపోయినా దేవునికి పప్పరదంగా దేవునికి భయపడాలి. రెండోది ఏమిటో చెప్పనా, పిల్లలు తల్లిదండ్రులకు భయపడాలి. అర్థమవుతుందా? ఎవరికి భయపడాలి? పిల్లలు తల్లిదండ్రికి భయపడే పిల్లలు ఉన్నారంటారు ఇవాళ. ఏందే చెయ్యెత్తుతున్నా, ఆగు ఆగు. స్తోత్రం కలుగును గాక. నువ్వు చెయ్యెత్తు నరికైపోతే చూస్తానంటాడు ఒక్కొక్కడు. భయము ఎవరికి పడాలి? ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక వ్యక్తి ఒక కాలేజీ స్టూడెంట్ని పిలిచాడు. ఒక మాస్టర్ గారు కాలేజీ స్టూడెంట్ని పిలిచి, నీ హీరో ఎవరు అన్నాడు. నీ హీరో చెప్పరే. నీ హీరో, మనందరి హీరో ఎవరు? నిజమేనంటారా? ఏమన్నా వాళ్ళేమన్నా ఎవరికన్నా? స్తోత్రం కలుగును గాక. నీ హీరో ఎవరంటే ఈడన్నాడు ఎన్టీఆర్ అండి అన్నాడు. సరే, నేను 3 ప్రశ్నలు వేస్తాను, ఆ 3 ప్రశ్నలకి జవాబు చెప్పు అన్నాడు. ఎవరు? మాస్టర్ గారు. సరే, ఏంటి సార్ ఆ ప్రశ్నలు? నేనంటే
ఎస్ఆర్ నో చెప్పమన్నాడు. సరే అని అన్నాడు. ఎన్టీఆర్ ఎప్పుడన్నా నీతో మాటలాడటం కానీ చేయటం కానీ ఎప్పుడన్నా లేదన్నాడు. సరే మంచిది. ఎప్పుడన్నా ఎన్టీఆర్ తన ఖర్చుతో తన డబ్బులతో నీకేమన్నా బట్టలు ఏమన్నా కొనిచ్చాడా అన్నాడు. లేదు సార్ అన్నాడు. సరే ఎప్పుడన్నా బలహీనత వస్తే హాస్పిటల్లో నీ బెడ్ పక్క నుండి కాళ్ళు చేతులు సరదెత్తి ఎప్పుడన్నా కూర్చున్నాడంటే లేదన్నాడు. మరి ఇవన్నీ చేస్తుంది ఎవరంటే మా అమ్మ మా నాన్న. మరి నీ హీరో ఎవరు చెప్పరే? ఇన్ని చేసిన తల్లిదండ్రులనేమో పక్కన పడేస్తారు పనికి మళ్ళీ సన్నాసులు. అర్థం కాల? ఏమండి? ఆడెవుడునో పెట్టుకొస్తారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనందరి విషయమై మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి ఎడల గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఆయన మన జీవితంలో హీరో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ఎడల భయం ఉండాలో, ఎవని ఎడల సన్మానం ఉండాలో, ఎవని ఎడల ఇదిగో ప్రియులారా ఇదిగో ఈ కార్యక్రమములు ఉండాలో వారి వారి రుణములను మీరు తీర్చండి. ఎందుకు తీర్చమంటున్నాడంటే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఎవనికి రుణస్థుడను కానేరను అంటాడు ఒక మాట. అంటే ఒకని ద్వారా మేలు పొందితే, ఒకని ద్వారా ఉపకారము పొందితే వానికి చేసిన దానికి మరలా మనం చేస్తే వాని రుణం చెప్పరే. ఇవాళ మంచిగా నీకు భోజనం పెట్టారా, నువ్వు కూడా ఒకరోజు వాళ్ళని పిలిచి భోజనం పెట్టాయి, వాళ్ళ రుణం తీరిపోద్ది. ఇదిగో ప్రియులారా నీకు మంచి గౌరవం ఇచ్చారా, ఆ గౌరవమును కాపాడుకొనున్నట్లు నీ విషయములో కూడా వారిని గౌరవిస్తే వారి రుణమును నీవు తీర్చినట్లే. వాళ్ళు నీకు భయపడి నిన్ను మంచిగా ప్రేమించారా, నీవు కూడా వారి ఎడల చెప్పరే భయము కలిగి వారిని కూడా గౌరవించు, వారి రుణమును తీర్చినట్లే. కాని ప్రియులారా లోకములో మనము చూస్తే చాలా మంది వారు రుణమును పొందుతున్నారు కానీ ఎదుటి వాని రుణములను తీర్చటల్లా. కారణం ఏంటో తెలుసా? లోక సామెత ఒకటి ఉంది. ఏమని అంటారంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టటం అంటారు. అంటే ఇదేమంటారు? తెలుగు భాషలో చెప్పాలంటే కృతజ్ఞతాహీనులు బైబుల్ భాషలో. ఒకరోజు ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకరోజు ఐలవరం గ్రామంలో ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పాస్టర్ గారు ఇంటింటికి ప్రార్థన చేస్తా వచ్చి ఉపవాసాలు జరుగుతుంటే మా అమ్మగారు ఏం చేసిందంటే, అయ్యా పాస్టర్ గారు అంటున్నావు కదా వాక్యం చెప్పునానా అని చెప్పి వాక్యానికి ఇచ్చినప్పుడు అతడు ఆ సామెతల గ్రంథములో బల్లిని గురించి మాట్లాడాడు. నాకు బాగా గుర్తుంది. అంటే నేను వేరే పని మీద వెళ్ళాను. వచ్చిన తర్వాత నేను వచ్చేలేక నైటు 2:01 అయింది. ఎవరో చర్చిలో పడుకున్నారంటే పాస్టర్ గారు ఎవరో ఒక ఆయన వచ్చారు, మంచి వాక్యం చెప్పాడు. సరే మంచిది అని అన్నాను. ఏ వాక్యం చెప్పాడంటే బల్లిని గురించి చెప్పాడు. బల్లి రాజుల గృహములో ఉంటుంది, సామెతలు ఉంటుంది ఈ మాట. అది పైనే ఉంటుంది కానీ క్రింద రావటానికి కూడా ఇష్టపడదు. ఎందుకంటే ఎప్పుడు బల్లి ఎట్లా ఉంటుంది? పైనే తిరుగుతుంది. రాజుల గృహం అనగా దేవుని ఇల్లు పైనే తిరుగుతుంటదంటే పైన అనగా పరసంబంధమైన అనుభవం. అది విషపూరితమైనదైనా మంచిది కానప్పుడుకైనా ఆ అనుభవాల్లో చెప్పుకొచ్చాడు. సరే తర్వాత ఒక 5-6 సంవత్సరాలు గడిచిపోయింది.
ఫోన్ నెంబర్ లేదు, ఏమి లేదు. తర్వాత మా చిన్నమ్మ కుమారుడు ఒకడు రైల్వే స్టేషన్లో కనపడితే ఈయన అన్నాడు, అయ్యా ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో అన్నాడు. సరే కళ్ళు మూసుకున్నాడు. ఏ ఊరు ఏంటి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ ఊరు ఏంటంటే ఐలవరం అండి, ఫలాని చోట. అయ్యా నేను అక్కడికి ఫలాని సంఘానికి వచ్చాను అంటే మా పెద్దమ్మ గారేని అన్నాడు మా చిన్నమ్మ కొడుకు. మరి వాళ్ళది ఏదన్నా నెంబర్ ఉందా అని అంటే నా నెంబర్ ఇచ్చాడు. నా నెంబర్ ఇస్తే పొద్దున్నే 3 గంటలకి 4 గంటలకి పొద్దున్న రోజు ఏమని మాట్లాడయ్యా నేను మీ సంఘానికి రావాలంటే సరే ఒక రోజు ఏం చేశానంటే ఆయన పోరు పడలేక సరే పలానా ఆదివారం రమ్మని చెప్పాను. వాస్తవానికి సేవకుడు ఎవరు సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళకూడదు. నిజమైన సేవకుడు అయితే అర్థం కాల, తన సంఘము తర్వాత ఏదైనా సరే, అది ఇల్లైనా వాకిలైనా చుట్టాలైనా పక్కాలైనా ఇంకొకటైనా దేవునికి స్తోత్రం. ఇది నిజమైన సేవకుని క్రమం. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆరాధన జరిపాం, వాక్యానికి ఇచ్చాం. వాక్యానికి ఇక్కడే ఇచ్చాం. అది చిన్న సంఘం అనుకుంటా. ఇప్పుడు చిన్న మందిరం అండి, చిన్న మందిరం, పెద్ద మందిరం అండి, ఇదేనా? సరే ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా ఏం చెప్పాడంటే బలిని గురించే తీసుకున్నాడు. ఓయ్ బాబోయ్ అనుకున్నా నేను. అక్కడ బలిని గురించి చెప్పి ఇక్కడ బలిని గురించి చెప్పాడేంటి అని ఆలోచన వచ్చి ఈయన పెద్ద పండితుడేని అనుకున్నాను నేను. అంటే ఈయనకి బలిని గురించి తప్ప ఇంకొకటి తెలీదు అనుకున్నాను. సరే ఆ రోజు యెహోషువ గారి ఇంట్లో భోజనం చేశారు. భోజనానికి వెళ్ళి మంచిగా భోజనం తిన్నాం. తిన్న తర్వాత ప్రియులారా చంటమ్మ గారికో చంటమ్మ భర్త గారికో ప్రార్థన చేయాలనుకుంటా, విజయ్ కుమార్ గారికి. ఆయన బలహీనతలు ఉన్నాడు, ప్రార్థన చేయాలి రండి అంటే సరే వెళ్దాం పదండి అని బయలుదేరి బయటకు వచ్చి మేము కొంచెం దూరం వచ్చిన తర్వాత పాస్టర్ గారి కడుపులో నొప్పుకుందండి అన్నాడు. అని చెప్పి మరలా పరిగెత్తుకుంటే యెహోషువ గారు బాత్రూంలోకి వెళ్ళాడు. ఆయన గారు ప్రక్కనే ఉన్నాడు. సరే బయటకు వచ్చి యెహోషువ గారి నెంబర్ తీసుకున్నాడు, ఫోన్ నెంబరు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కాడి నుంచి నాకు చేసే ఫోనే ఆయనకి చేస్తున్నాడు రోజు. అయ్యా సంఘ పెద్ద గారు బాగున్నారా? ఏంటి సంగతిలో? ఎలా ఉన్నారు? ఏంటి అమ్మగారు ఏం చేస్తుంది? ఎలా ఉన్నారు? సంఘ పరిచర్య ఎలా ఉంది అని మాటలు కలిపి మాట్లాడుతూ అంటాడు. మీ పాస్టర్ గారికి ఏమి తెలీదు, ఆయనకు వాక్యం తెలీదు, ప్రార్థన తెలీదు, ఆయన్ని ఆపేసేయండి నేను వస్తాను. ఏంటది? నిన్ను పిలిచింది దేవుడు, నిన్ను స్టేజ్ ఎక్కించింది దేవుడు. ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేశాడంటే ఆయన ఆపేస్తే ఆయనకేం తెలియదు కనుక నేనొచ్చి మీ సంఘాన్ని నడిపిస్తా అని చెప్పానంగానే యెహోషువ గారు 2-3 రోజులు ఎన్నాడు. విన్న తర్వాత ఒక రోజు ఫోన్ చేశాడు నాకు. పాస్టర్ గారు బాగున్నారా? ఎక్కడున్నారు? ఏంటా? బాగానే ఉన్నామండి, ఇట్లా పని మీద వచ్చానండి అని చెబుతుంటే సరే కానీ అడెవుడు అన్నాడు. ఎవడండి అన్నా. అడెవడండి? వాడిని ఎవడో తీసుకొచ్చావు కదా. ఎవరండి? ఆ పాస్టర్ గారండి అన్న. అవునండి. ఆడు పొద్దున్నే పొద్దుగూకులు ఫోన్ చేస్తున్నాడు, మా పాస్టర్ గారిని తీసేయండి, మీ పాస్టర్ గారికి ఏం రాదు, మీ పాస్టర్ గారికి ఏం తెలియదు, కాబట్టి నన్ను సంఘంలో పెట్టండి, నేను చేస్తాను పరిచర్య, నేను చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడండి. ఆడు పనికి మాలినాడు అన్నాడు. అనలేక సరేనండి ఉండండి అని చెప్పి నేను ఫోన్ చేశాను. ఆయనకి ఫోన్ చేసి ఏమండి బాగున్నారా పాస్టర్ గారు? బాగున్నామండి. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారంట అని చెప్పి ఈ మధ్యలో నేనేం చేశానంటే ఇర్మియా గారికి ఇచ్చే నెంబరు. బాబాయ్ ఎట్ట అంటున్నాడంట వాడు. ఇక వాడొచ్చేసింది సేవకుడు, అట్ట చేయడు కదా.
సేవకుడైన వాడు పనికి మాలిన బుద్ధి ఉండకూడదు కదా. ఎక్కడికి పిలిచినా ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ప్రియులారా భయంకరమైన ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు కలిగి నడిపించబడుతున్నాడు. ఒక గుడ్డైన సేవకుడు పిలిస్తే అక్కడికి వెళ్ళి సంఘాన్ని అంతా పాడు చేశాడంట. సరే మా బాబాయ్ గారు ఫోన్ చేసి, అయ్యా నువ్వు పాస్టర్వా అన్నాడంట. అవునండి అని. మరి తెన్నింటాసాలు లెక్క పెట్టే క్రమం ఎప్పుడు నేర్పాడయ్యా నీకో అనన్నాడు. అననంటే ఆయన అన్నాడంటే, ఓయ్ నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నేను ప్రార్థన చేశానంటే నీకంతే అన్నాడంట. మా బాబాయ్ గారు ఫోన్ చేశారు, ఆయన ఎట్ట అంటున్నాడు, ప్రార్థన చేస్తే నిజంగా ఆడి ముఖం ఆడికి నిజంగా ఇదే ఉంటే ఎట్టండి పనికి మాలిన చెప్పరే, పనికి మాలిన పనులు చేయడు కదా. నిజమైన ఆత్మీయుడు, దేవుని వరము కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే మంచి మనస్సాక్షి కలిగి నడిపించబడతాడు. అంటే ఇప్పుడు ప్రజలలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా? ఈ 5 ఏళ్ళ గురించి ఒక సామెత ఉంది. ఒకేలంట తిందాం రా అంటదంట. 2వ ఏళ్ళంట ఏడ తెచ్చుకొని తిందామంటదంట. 3వ ఏళ్ళంట అప్పు తెచ్చుకొని తిందామంటదంట. 4వ ఏళ్ళంట అప్పెప్పుడు తీరుతాడు రా అంటదంట. 5వ ఏళ్ళంటదని తిని దొబ్బేద్దాం. కృతజ్ఞత లేని మనుష్యుల మధ్య ఈరోజు జీవిస్తున్నాం. ఒకరి నుండి సహాయము పొందటమే కానీ వారికి ఏదైనా అవసరతలో నిలబడే కృప ఈరోజు మనుషులకు లేదు. ఒకరు బాధలో ఉన్నప్పుడు మనము ఆ బాధలో సహాయపడినప్పుడు వారే ఒకవేళ బాధలో ఉంటే ఆ బాధలో పరామర్శించే చెప్పరే. అర్థమవుతుందా మీ అందరికీ? హల్లెలూయా. అమ్మా గమనించండి, ఇప్పుడు ఒకని ద్వారా మేలు పొందాం, సహాయపడ్డాం. ఇదిగో ప్రియులారా వారి రుణము వారికి తీర్చాలి. ఇది నిజమైన క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణం. వారు పెడితేనే తిన్నావు, 3 గిన్నెలు తిన్నావు, వారికి పెట్టేసరికి వచ్చేసరికి చెప్పరే. వారు పెట్టినప్పుడేమో అన్నమ్మ గారు ప్రేమతో మొన్న పిలిచింది, చేపల కూరలు ఉప్పు ఎక్కువ వేసి, మరి ఆమె చూసిందో లేదో నాకు తెలియదు, పెట్టింది. అంటే సేవకునిగా ప్రేమించి పెట్టింది. సేవకుని ప్రేమించి పెట్టినప్పుడు సేవకుడు కూడా తన బిడ్డల పట్ల ఎలా ఉండాలా? ప్రేమ. వారి రుణములను వారికి తీర్చాలి. కానుకల రూపంలోను, అర్పణల రూపంలోను, దశమ భాగముల రూపంలోను, ప్రథమ ఫలాల రూపంలోను అన్ని తెచ్చి సేవకునికి ఇస్తుంటే సేవకుడు శుభ్రంగా మెక్కి కూర్చున్నాడు పొట్ట పెంచుకొని. మరి అదే విశ్వాసులు బాధలు ఉంటే, వేదనలు ఉంటే, సమస్యలు ఉంటే, శ్రమలో ఉంటే సేవకుడు ఏం చేయాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి? అందుకని వారి వారి రుణములను మనము తీర్చాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి? అయితే వాక్యములు మనము చూడగలిగితే కొంతమందిని మనము పరిశీలన చేసినప్పుడు ఏమండి, ఇదిగో ప్రియులార వాక్యము మనకు క్షుణ్ణంగా తెలియపరుస్తున్న కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, సమూయేలు 2వ పుస్తకము, సమూయేలు 2వ పుస్తకం 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 27వ చరణమును చదవండి ఒకసారి. కుమారుడగు
లెదోబారు ఊరివాడగు అమ్మయేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును, గిలాదీయుడైన బర్జిల్లయి, చదవండి, అలసిన వారై పాత్రలు, కొండలు, ఎవలు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, గొర్రెలు, జున్ను ముద్దలు, దావీదు అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఏమండి, కొంతమంది వ్యక్తులు దావీదు అరణ్యములో ఉన్నప్పుడు, దావీదు ఎందుకు అరణ్యమునకు వెళ్ళాడు? రాజు కదా. రాజు అయినటువంటి దావీదుకును అతని కుమారుడైన అబ్షలోమునకును ఏమండి, ఇదిగో ఎడబాటు వచ్చింది. దావీదు మీద అబ్షలోము ఏమండి రంకెలు వేస్తున్న సమయం అది. దావీదు అబ్షలోమునకు దూరంగా వెళ్ళిపోయి అరణ్యములో జీవిస్తున్నాడు, అరణ్యములో నివాసం ఉంటున్నాడు. అరణ్యములో నివాసం ఉంటున్నప్పుడు కొంతమంది వ్యక్తులకు ఇది తెలిసింది. ఏమని? మన రాజు ఏమండి అరణ్యములో ఉంటున్నాడట, కాబట్టి మనము ఆయనకు సహాయపడదాము అనుకున్నారు. వారిలో ఒకడు బర్జిల్లయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా? బర్జిల్లయి, గిలాదీయుడైన బర్జిల్లయి. ఈ బర్జిల్లయి ఆస్తిపరుడు, ఉన్నత స్థితి కలిగిన వాడు. ఇదిగో ప్రియులారా, ఇతరులకు సహాయపడే మనస్తత్వము కలిగిన వాడు ఈ బర్జిల్లయి. బర్జిల్లయి మనస్తత్వం ఏంటి? ఉన్నవాడు ఆస్తిపరుడు, కానీ ఇతరులకు సహాయపడే వ్యక్తిత్వము, మనస్తత్వము కలిగిన వాడు. అయితే రాజును గూర్చి బర్జిల్లయి తెలుసుకున్నప్పుడు గొర్రెలు, ఆహారము, పేలాలు ఇవన్నీ కూడా తీసుకొని వాటితో పాటు ప్రజలందరూ నిద్రించటానికి పరుపులు కూడా తీసుకొని వెళ్ళాడు. మీరు 19వ అధ్యాయంలో మీరు చదవగలిగితే 31వ చరణం చదవండి. యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటుగా బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు గల మహానయుములో ఉండగా భోజన పదార్థములను పంపించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు భోజన పదార్థములు కావలసిన సామాగ్రి, కొండలు, తపేలాలు, మాంసం వండటానికి గొర్రెలు, పశువులు, సమస్తమును తీసుకొచ్చి ఇచ్చాడు బర్జిల్లయి. ఎవరికి? రాజైన దావీదుకి. రాజైన దావీదుకి. దావీదు ఇదిగో ప్రియులారా, బర్జిల్లయి ద్వారా మేలు పొందాడు, సహాయము పొందాడు. అతని ఇదిగో ప్రియులారా జీవితములో ఎన్నో విధములైన మేలులు బర్జిల్లయి ద్వారా పొందబడ్డాడు దావీదు. పొందబడ్డాడా లేదా?
దావీదెవరు చెప్పండి? దావీదెవరు? రాజు, అధికారి, అంతటి అధికారములో ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఒకని సహాయము దావీదుకి అవసరం వచ్చింది. వేరొకని సహాయం దావీదు పొందడానికి సిద్ధంగా ఉన్నాడు, పొందాడు. అది బర్జిల్లయి చేశాడు. చేసినప్పుడు ఇప్పుడు వాస్తవానికి అది గుర్తుపెట్టుకోవాలా? చెప్పరే, నేను రాజును కాబట్టి నాకు సహాయం చేశాడు అనుకోవాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. బర్జిల్లయి దావీదుకు సహాయపడినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నీవు నేను శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నాకు ఈ రీతిగా సహాయపడ్డావే, కాబట్టి నిన్ను నేను మరిచిపోను, నీవు నిత్యము యెరూషలేములో నాతో పాటు ఉండాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? నీవు నాకు మేలు చేశావే, నీవు నాకు సహాయపడ్డావే, కాబట్టి నేను నీకు రుణస్థుడనై ఉన్నాను, కాబట్టి ఇదిగో నీ రుణమును నేను తీర్చుకొనున్నట్లు ఇది మొదలుకొని నీవును నాతో రాజ్యములో యెరూషలేములో నాతో పాటు ఉండాలయ్యా అని చెప్పి అడిగాడు. అడిగితే రాజుతో బర్జిల్ల ఏమని చెప్తున్నాడు తెలుసా? రాజా, నీ కోరిక చాలా ఉత్తమమైనదే, కానీ నేను ముసలివాడనయ్యా. ఎవరు అంటున్నారు ఈ మాట? బర్జిల్లయి మాట్లాడుతుంటున్నాడు, నేను ముసలివాడను, 80 సంవత్సరముల ఈడు కలిగిన వాడను. నీ ఇదిగో రాజ్యములోనికి వచ్చి నీవు పెట్టేటువంటి పంచ పరవానములు తిని అరాయించుకోగలిగిన శక్తి నా దగ్గర లేదు. అంతేకాదు, ఇదిగో ఒకవేళ రాజనగరులో ఏమండి కొంతమంది స్త్రీలను తీసుకొని వచ్చి పాటలు పాడిస్తూ నాట్యము చేపిస్తావు కదా, వాటిని చూచి నేను సంతోషించపడగలిగిన పరిస్థితి కూడా నాకు లేదు. అయితే రాజా, ఒక్క కోరికయ్యా. ఏంటా కోరిక అంటే, నా స్థానములో నీ యొద్ద నా కుమారుణ్ణి ఉంచుకయ్యా, అదే నీవు నాకు చేసే మేలు, అదే నీవు నాకు చేసే రుణము. నా రుణాన్ని ఈ రీతిలో తీర్చుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, వెంటనే రాజైనటువంటి దావీదు చేసిన పనేమిటో తెలుసా? అతని రుణమును తీర్చుకొనడానికి ఇదిగో అతని స్థానమందు అతని కుమారుని నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులు మనకు మేలు చేశారు, తల్లిదండ్రులు లేరు, మరి బిడ్డలు ఉన్నారనుకో, వారికైనా మనము అయా మీ తల్లిదండ్రులు మాకు ఇంత చేశారు, వారికి రుణస్థులం, వారి రుణమును ఈ రీతిగానైనా తీర్చుకుంటున్నామయ్యా. హల్లెలూయా. ఉన్నారంటారా? ఉన్నారా? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎవరన్నా ఇచ్చారనుకుందాం, చచ్చిపోయారు అనుకో, ఎందుకు అబ్బా లచ్చి మిగిలిని మీ పాడు బుద్ధి పాడైపోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
వారి బిడ్డలు ఎక్కడ లేరు, వారికి తెలీదు అనుకుందాం ప్రియులారా. లచ్చొచ్చాయి అనుకుంటే అది కాదు. వాళ్ళ బిడ్డలకైనా అయ్యా మీ తల్లిదండ్రి మాకు ఇట్లా సహాయం చేశారు, వాస్తవానికి ఇవ్వటానికి ఇప్పుడు లేకపోయినా ఏదో ఒక రోజు వారి రుణాన్ని తీర్చుకుంటామయ్యా అని ఇవ్వకపోయినా ఒక మాట చెప్తే అది మనకు గౌరవము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, ఇవ్వకపోయినది మనకు గౌరవం. ఎందుకో చెప్పనా, మీ తల్లిదండ్రి మాకు ఇచ్చారయ్యా, మేము తీసుకున్నాం. మాట తప్పే ఆలోచన విధానం మాకు లేదు, కానీ కొంచెం ఇబ్బందిలో ఉన్నాం. తర్వాత ఏదో ఒక రూపాన ఆ రుణాన్ని తీర్చుకుంటామయ్యా. ఎంత బాగుంటుంది ఇది. నువ్వు ఇవ్వకపోతే దేవునికి స్తోత్రం, అద్భుతంగా ఉంటుంది. అవునా కాదా? లేకపోతే చదువుకుంటావా? స్తోత్రం చెప్పు గట్టిగా. పాడు బుద్ధిది, అర్థం కాల, పాడు బుద్ధి. నేను ఎట్లాగే మొన్న ఒక చోటుకు వెళ్ళాను. చోటుకు వెళ్తే వాళ్ళ తండ్రి మంచి వ్యక్తి, కొడుకు పనికి మాలిన వాడు, తాగుబోతూ ఆస్తి అంతస్తున్న ఆస్తి ఉన్న స్థితి అంతటిని పాడు చేస్తా ఉన్నాడు. పాడు చేస్తా ఉంటే తండ్రి ఉన్నంత కాలం అతనికి ఏది చెక్కకుండా చేసుకొచ్చాడు. ఇప్పుడు తండ్రి తను బ్రతుకున్నంత కాలం ఏది చెక్కకుండా చేసుకొచ్చినంత మాత్రాన అతను చనిపోయిన తర్వాత అయినా సరే వాడిదేగా మొత్తం. అవునా కాదా? మిగిలిచ్చింది ఎవరి కొరకు? ఎవరి కొరకండి? పిల్లల కొరకే. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఈడంటాడు, చచ్చాడు ఉన్నంత కాలం నన్ను ఒక్కటి కూడా పట్టుకొని ఇలా చచ్చాడు అని చెప్పి అనుకుంటున్నాడు ఈ కొడుకు. ఎంత దారుణం. వాడికి ఇంకా ఆలోచన పెరగలా. కారణం ఏంటంటే ఉన్నంతకాలం జాగ్రత్త చేశాడు మా నాన్న, పోయిన తర్వాత అంతా నాకే ఇచ్చెళ్ళే అనుకోవటల్లా. ఒకడు పనికి మాలిన బుద్ధి, పనికి మాలిన ఆలోచనలు. గమనించండి ప్రియులారా, ఇదిగో వారి రుణమును మనము తీర్చగలుగు నిమిత్తమే దావీదు అంటున్నాడు, అయ్యా బర్జిల్లయి, నేను అరణ్యములున్నప్పుడు నా కుమారునికి దాగి నేను అరణ్యములున్నప్పుడు నీవు నన్ను మరచిపోలేదు, విడిచిపెట్టలేదు, సహాయము చేస్తూ వచ్చావు. కాబట్టి ఇదిగో నీవు ఇది మొదలుకొని రాజనగరులో నాతో పాటు ఉండాలి అని బర్జిల్లయికి చెబితే బర్జిల్లయి అంటున్నాడు, అయ్యా నేనెందుకయ్యా, నేను ముసలున్నయ్యా. అక్కడ క్రింద చదవండి, 19వ వచనంలో క్రింద చదవండి అమ్మా. యెరూషలేములో నా యొద్దనున్న నిన్ను నిలిపి పోషించెదను. 33వ వచనం, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయికితో సెలవీయగా, బర్జిల్లయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును. నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖ దుఃఖములు కొన్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? వినబడునా? నేనెందుకయ్యా ఇక? బర్జిల్లయి అంటున్నాడు. ఎవరితో? రాజుతో చెప్తున్నాడు. గానములు, డాన్సులు ఇవన్నీ చూడగలిగిన స్థితి నాలో ఉందా? మంచి మంచి ఇదిగో భోజన పదార్థములు తిని అబ్బా భలేగుంది అనుకోవడానికి నేనంతా తినగలిగిన అవకాశం కూడా
లేదయ్యా. అయితే ఇదిగో క్రింద చదవమ్మా. కావున నీ దాసుడగు నేను నా ఏలినవాడను, రాజువగు నీకు ఎందుకు భారముగా నుండవలెను అని చెప్పి ఇప్పుడు తన కుమారుని ప్రస్తావన తెస్తాడు. నా కుమారుని నీ దగ్గర పెట్టుకయ్యా, నీ దగ్గరుంటే నా కుమారునికి విలువ వస్తుంది, గౌరవం వస్తుంది, పేరు వస్తుంది అని చెబితే ఆ ప్రకారంగా బర్జిల్లయి కుమారుడైనటువంటి ఏమండి కింహామును తన దగ్గర పెట్టుకొని తనకు రాజైన దావీదుకు వచ్చిన స్థిరాస్తులలో ఉన్నటువంటి తన తండ్రి ఆస్తి అయినటువంటి ఏమండి గెరుత్ కింహాంను అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఏంటది? యేసు ప్రభువుకు జననమిచ్చిన ఏమండి ఏంటది? అది సత్రం. యేసు ప్రభు జననమయ్యాడ సత్రవ అర్థమైందా? యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? సత్రవలో. ఆ సత్రవను కాయుమని ఈ కింహాముకి ఇచ్చాడు. అందుకని దాని పేరేమొచ్చిందంటే గెరుత్ కింహాం. ఈ సత్రం ఎవరిది అసలు? సత్రం ఎవరిది? అబ్రాముదా? ఎవరిది? ఎన్నిసార్లు చెప్పాను మీకు ఈ మాట. ఈ సత్రం ఎవరిది అంటే రూతు కొరకు, రూతు బోయాజులు ఉండటానికి కట్టించుకున్నది ఈ సత్రవ. తొలిపించుకున్నాడు. ఒక కొండను తొలిపించాడంట. ఎవరో? బోయాజుకు ఎవరు పుట్టారు? బోయాజు కుమారుడు ఎవరు? యెషయి కుమారుడు ఎవరు? బోయాజుకు పుట్టిన ఇంకొక అతను ఉన్నాడు, పేరు గుర్తులేదు. యెషయి కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ సత్రవలు ఎవరికి వచ్చింది? మరలా దావీదు తర్వాత ఎవరిది? చెప్పరేమండి అమ్మా, యేసుక్రీస్తుది. కాబట్టి అక్కడికి వచ్చి జననం ఇచ్చింది మరియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన దావీదును, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రుణమును దావీదు అంతటి వాడు ఏమండి బర్జిల్లయి విషయములో తీర్చుకున్నాడు. ఎవరి రుణాలు ఆరికి తీర్చమంటే మనం ఏం చేస్తామో తెలుసా? పగలు కూడా తీర్చుకుంటాం. అది కూడా రుణమేని అనుకుంటాం కొంతమంది కదా. ఆ అమ్మాయి అందే, వాడున్నాడే, నేను చచ్చిపోయేదాకా మరిచిపోను. పగ. ఇవి రుణాలు కాదు. ఏమండి వాక్యం అంటుంది ఏంటంటే పగ తీర్చుట పని. పగ తీర్చుకోవటం ఎవరిదే? మీరు పగ తీర్చుకోవద్దు, మీకు మీరే పగ తీర్చుకొనవద్దు. పగ తీర్చుట నా పని అంటున్నాడు ప్రభు. కాబట్టి పగలు ప్రతీకారాలు కూడా ఏమంటే రుణములు అనుకోవద్దండు. వాడు నా బిడ్డల విషయంలో ఎలా చేశాడు కాబట్టి నేను అలాగూ చేస్తాను. వాడు నా పట్ల అపస్యముగా ప్రవర్తించాడు కాబట్టి నేను ప్రవర్తించాను. వాడు నా విషయంలో దుర్భాషలు మాట్లాడాడు, నేను కూడా అవే. ఇవి రుణములు కాదు, అవి పగ ప్రతీకారాలు. రుణములంటే ఏంటి? మేలు చేసిన వానికి మేలు చేయడం, అప్పిచ్చిన వానికి మేలు చేయడం, బాధలో ఉన్నప్పుడు పరామర్శించిన వారిని మేలు చేయడం, నిన్ను
ప్రతి విషయములో జ్ఞాపకము ఉంచుకున్న వానికి నువ్వు కూడా ఏం చేయాలి? చెప్పరే, మేలు చేయటం జ్ఞాపకం చేసుకో. అర్థం కాల? ఒకరేమో మేలు చేస్తూ ఉంటే మనం జ్ఞాపకం ఉంచుకొనకపోతే దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత లేనివారు. ఏమండి? కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేని వారునే అక్కడ అన్నాడు రుణములను తీర్చనివారు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏమండి? అక్కడ అందుకనే పౌలు గారు సంఘానికి చెప్తుంటాడు, అయ్యా మీరెవరికి భయపడాలో వారికి భయపడండి, ఎవరికి రుణము వారికి చెల్లించండి, ఎవరికి మీరు ఎవరైతే మీకు సహాయపడ్డారో వారికి మీరు సహాయపడండి. ఏ విధము చేతనని ఒకవేళ మన జీవితంలో ఏమండి వారు ధన సహాయము చేస్తే, ఎవరైనా మనకు ధన సహాయం చేస్తే ధన సహాయం మనం చేయలేమనుకో, క్రియల వలనైన వారికి సహాయపడ, అది రుణము తీర్చడం. ఇంకొక విషయం చెప్పనా, బైబిల్లోనే దావీదు విషయంలో ఇంకొక గొప్ప కార్యం జరిగింది. ఈ మాట చెప్పి నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను. దావీదును సౌలు కుమారుడైన అబ్షలోము పరిపూర్ణమైన ప్రేమ స్నేహబద్ధము కలిగిన వ్యక్తులు. అయితే ఇదిగో ప్రియులారా, దావీదునకు అంబు విసరగా దావీదుకు బదులుగా అడ్డుపడి అబ్షలోము చనిపోయాడు. ఎవరో అబ్షలోము అంటున్నా ప్రియులారా, సౌలు కుమారుడు. ఏమండి? చూడండి, అక్కడ మనం చూడగలిగితే 2వ సమూయేలు పుస్తకములో ఏమండి అక్కడ యోనాతాన్ 1వ అధ్యాయం 25వ చరణం నుండి రాయబడి ఉంటుంది. ప్రియులారా, యోనాతాను దావీదుకు బదులుగా చనిపోతాడు. దావీదుకు బదులుగా దావీదును చంపుదామని సౌలు బాణమును వేస్తే దావీదు ప్రాణమును కాపాడటానికి యోనాతాన్ ఏం చేశాడంటే ఆ అంబుకు అడ్డుపడి తన ప్రాణాలు విడిచిపెట్టాడు. ఎవరి ప్రాణాలు కాపాడబోయి? చెప్పరే, దావీదు ప్రాణాలను కాపాడు నిమిత్తము దావీదు చనిపోవలసిన స్థానములో స్తోత్రం, హల్లెలూయా. దావీదు స్థానములో యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోతే యోనాతానును గురించి దావీదు ఏమండి ఎంత ఇది పడతాడంటే 26వ వచనం, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకతి మనోహరుడవై ఉంటివి, నొందుచున్నాను, నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది. అమ్మో, దావీదు చనిపోకూడదు. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ దావీదు చనిపోకూడదని దావీదు స్థానములో యోనాతాను చనిపోయాడు. ఇప్పుడు అది ఎవరు జ్ఞాపకం ఉంచుకోవాలా? అబ్బా నేను బతికిపోయలే, చచ్చినోడు ఎట్టా చచ్చాడు అనుకోవాలా? దావీదు యోనాతాను చేసిన మేలు కొరకై తన రుణమును
తీర్చుకోవాలా లేదా? చెప్పరే. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నా, నా స్థానంలో ఎవరైనా చనిపోయారు అనుకో, వారికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. మరి నేనేం చెయ్యాలి? అమ్మయ్యా బతికిపోయాను అనుకొని కమ్మగా నా సంపాదన నేను సంపాదించుకుంటా, నా తిండి నేను తింటా, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు హాయిగా ఉన్నాంలే అనుకుంటే అది ఎట్టా? మంచిదేనా అంటారు అది? అయ్యయ్యో, నాకు బదులు ఒక వ్యక్తి చనిపోయాడే అన్నటువంటి చింత లేదు, బాధ లేదు, వేదన లేదు. ఆ కుటుంబం ఏమైపోయిందో అన్నటువంటి దిగులు లేదు. ఎందుకంటే జరిగింది నాకు కాదుగా అని నేను అనుకుంటే ఒకవేళ అది చాలా తప్పు. దావీదు అని అనుకోలేదు ప్రియులారా. అనుకోకుండా అతడు అడుగుతున్న మాట ఏమిటంటే, అయ్యా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? చూడండి 11 వచనం అనుకుంటాను అది. 9వ వచనం 2 సమూయేలు 9వ అధ్యాయం 9వ అధ్యాయములో ప్రియులారా చూడండి, మొదటి వచనం చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు అడుగుతున్నారు? దావీదు అడుగుతున్నాడు. ఇదిగో యోనాతానును బట్టి, యోనాతాను నాకు చేసిన మేలును బట్టి, యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవరికన్నా మేలు చేయాలా? చూడండి చూడండి, లిస్టు చూడండి అని చెప్పాడు. ఏమండి, లిస్టు చూడండి అని చెప్పాడు. లిస్టు చూడండి అని చెప్పినప్పుడు ఏమండి, ఆ లిస్టు చూసినప్పుడు సీబాయను ఒకడు ఏం చేశాడంటే, అయ్యా సౌలు కుటుంబంలో ఒకడు ఉన్నాడయ్యా. ఆ సీబా అనేటువంటి వ్యక్తి సౌలు దగ్గర పనిచేసి సౌలు కుటుంబీకుల్లో ఉండి వచ్చినవాడు కనబడగానే అడిగినప్పుడు, సౌలు కుటుంబంలో ఒకడు ఉన్నాడయ్యా, అతని పేరు మెఫీబోషెతు. అతడెవరంటే యోనాతాను యొక్క కుమారుడు, యోనాతానుకు పుట్టినవాడు. అతని కుమారుడు ఉన్నాడయ్యా అంటే అర్జెంటుగా అతనిని పిలిపి అననంటే పిలిపించాడు. చూస్తే అతని కాళ్ళు 2 కుంటివి. చూడండి 13వ వచనం చదవండి. మెఫీబోషెతు 13వ వచనం కుంటివి, ఆయన కాళ్ళు 2 కుంటివి. అయితే రాజు ఏం చేశాడు తెలుసా? ఎవరే, మీ నాన్న నాకు చేసిన ఉపకారం ఏంటో తెలుసా? మీ నాన్న లేకపోతే నేను చచ్చిపోయేవాడిరా. ఎవరితో అంటున్నాడు? మెఫీబోషెతుతో అంటున్నాడు దావీదు. ఒక రాజు ప్రాధేయపడుతూ ఒక సామాన్యునితో మాట్లాడితేమంటున్నాడు తెలుసా? రే మెఫీబోషెతు, మీ నాన్న లేకపోతే, మీ నాన్న నాకు బదులు చనిపోకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయాడిని. నా సమాధి మీద మొక్కలు కూడా మొలిచేయిరా. మీ నాన్న చేసిన మేలు సామాన్యమైనది కాదయ్యా. ఎంత కృతజ్ఞత! స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు అలాంటి వారు ఉన్నారంటారా? కానీ దేవుడు మనకు ఎందుకు నేర్పుతున్నాడు తెలుసా? వారి వారి రుణములను చెప్పండి తీర్చుకోవాలి. ప్రియులారా, రుణము ఇదిగో
నీవు ఎవరికైనా రుణము ఉంటే ఆ రుణమును తల్లిదండ్రి బిడ్డలకు రుణమా, బిడ్డలు తల్లిదండ్రులకు రుణమా? చెప్పండి అమ్మా, ఎవరెవరికి రుణం? ఎవరికెవరు రుణం? అన్నమ్మ గారు, తల్లి బిడ్డకు రుణమా, బిడ్డ తల్లికి రుణమా? ఏమండి, ఎవరు రుణం? ఇది కూడా అర్థం కాలేదు తెలుగులో. ఏమన్నా ఎవరు పిల్లలే? నిజమే కదా, మరి అది చెప్తానికి ఏంటి అనుకుంటా ఉంటారు. బిడ్డలు తల్లిదండ్రులకు రుణస్థులు. ఎందుకే ఏ అంటారు. ఒక్కొక్కడు ఉంటాడు పాపిస్టుడు, ఒక్కొక్క పాపిష్టి సైతం ఏం చేసి పెట్టా, ఏం చెయ్యాలేంటి నీకు? 9 మాసాలు మోసి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి కని పెంచి తన రక్తాన్ని పాలుగా మార్చి నీకిచ్చి నీ ముడ్డి గడిగి నీ మూతి దుడిసి అన్ని చేసి ఎంతటి వాడిని చేస్తే, ఎంతటి దాన్ని చేస్తే తిని శలప పట్టి వాళ్ళనే ఎదిరించేవాళ్ళు చాలా మంది. అవునా కాదా? నిజమేనా? శాంతి, నువ్వు కూడా ఎదిరెత్తున్నావని తెలుస్తుంది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తల్లి తండ్రికి బిడ్డలు ఎప్పుడూ రుణస్థులు. కారణం ఏంటో తెలుసా? వారు నీ విషయమై చేసిన పని ఎంత ఉందో, బాధ్యత ఎంత ఉందో, కష్టం ఎంత ఉందో, ఎంతటి వారిని చేయటానికి వారు పడిన ప్రయాస ఎంత అంత కాదు. బిడ్డలకు తల్లిదండ్రులు రుణస్థులు ఎప్పటికీ కాదు. తల్లిదండ్రులకే బిడ్డలు. కొంతమంది తల్లిదండ్రులు వారు కడుపు మార్చుకొని కూడా బిడ్డలకు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు పస్తుండి, మొన్నొక చిన్న మాట చెప్తున్నాను. ఒక కొడుక్కి భార్య గర్భిణితుంటే ఆ గర్భిణి అమ్మాయి డెలివరీ అవ్వటానికి వెళ్ళింది. డెలివరీ అయ్యేటప్పుడు తల్లిని తీసుకొని వెళ్ళాడు. తల్లికి అప్పుడే కొంచెంగా జ్వరం ఉంది, కొంచెం జ్వరం ఉంది. ఈడు భార్యని ఎంత శ్రద్ధగా హాస్పిటల్లో చేర్చాడో. ఎక్కడోగా జరిగింది, ఇక్కడ మన గణేష్ గారు హాస్పిటల్లోనే. ఎవరో కాదు, మా రిలేటివ్నే. నాకు అక్కయ్య, ఆ అమ్మాయికి పెద్దమ్మ, పాస్టమ్ గారికి పెద్దమ్మ, సొంత పెద్దమ్మ. భార్యనేమో 20,000 పెట్టి ఆపరేషన్ చేపించాడు, మంచి మందులు ఆడాడు. తల్లికి ఇదిగో ప్రియులారు జ్వరం వచ్చిందంటే ఒక బిల్ల రూపాయి పెట్టి బిల్ల కొనివ్వలేదు. అది డెంగ్యూ జ్వరం. ఆ అమ్మాయి, ఆ అక్కాయి ఏం చేసింది? ఆ కాళ్ళకు పరిచర్య చేస్తూనే ఉంది. బాత్రూంలోకి వెళ్ళింది, పడిపోయి చచ్చిపోయింది. అసలు మనసు చిటక్క మంద ప్రియుల. ఏమండి, తల్లిదండ్రి బిడ్డల విషయంలో చచ్చిపోయేంత వరకు ఏదో ఒకటి చెయ్యాలని ఆక్రందనే. కానీ బిడ్డలు మాత్రం ఏమండి నడి సెంటర్లో పెట్టి నరకాలు అట్టంటి వాళ్ళని కదా. పాస్టర్ గారు నువ్వు అట్ట అనొచ్చా అనబాకండి, అర్థం కాదు. నిజం చెప్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రుణస్థులు వారి రుణమును మనము ఏదో ఒక రూపాయన తీర్చుకోవాలి. తల్లిదండ్రులు, అందుకనే ఒక సామెత ఉంది, 10 మంది పిల్లలనని ఒక తల్లిదండ్రులు చూస్తారంట, కానీ ఒక తల్లిదండ్రులను 10 మంది చూడలేరంట. మన బాధ్యత అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కానీ ఇప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా మెఫీబోషెతు, మీ తండ్రి లేకపోతే, మీ తండ్రి అడ్డుపడకపోతే నేను చచ్చిపోయేవాడిని అయ్యా. కానీ మీ తండ్రి అడ్డుపడి నన్ను బ్రతికించాడు, తను చచ్చిపోయాడు. ఆయన రుణాన్ని ఈ రూపానైనా
తీర్చుకొని అయ్యా, నీకు సేవ చేసే భాగ్యాన్నన్నా నాకు కలిగించయ్యా. నువ్వు బ్రతుకు దినములన్నీ రాజ్యములో యెరూషలేములోనే ఉండి సదాకాలం నాతో పాటు భోజనం చెయ్యయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అని అడిగితే రాజు మాట కాదనకుండా మఫీబోషెత్తు చనిపోయేంత వరకు రాజు బల్ల యొద్దనే భోజనం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజుకైనా మనం తెలుసుకోవాల్సింది, ఎవరైనా మనం పూర్వం నుండి ఎవరైనా మేలు చేశారా? వారి మేలుని మనం ఏమన్నా మర్చిపోలేదా? మర్చిపోయామా? అర్థం కాల. ఒక రాజు అట, ఈ మాట విందాం. ఒక రాజు ఊరి బయట పందులు మేపుకుంటూ పంది పెంటలు వేరుకుంటున్న అమ్మాయిని తీసుకొచ్చాడట. పంది పెంటలు వేరుకుంటుంది కదా, ఎరువుగా వేస్తా ఉంటుంది. వేరుకుంటూ ఉన్న అమ్మాయి రూపురేఖలు బాగుండే చక్కని అమ్మాయి, సుందరి, రాజుకు నచ్చింది, తీసుకొచ్చాడు. రాజనగర్లో పెట్టి ఆమెకిద్దరు పనివారిని పెట్టాడంట. అమ్మా, ఈ అమ్మాయి కొన్ని అలవాటు పోవాలి, ప్రవర్తన పోవాలి, బుద్ధి మారాలి, ఆలోచనలు మారాలి, రాణికి తగిన స్థితి ఆ అమ్మాయిలో కలగాలని చెప్పాడు రాజు. సరే, బాగుంది. వీళ్ళు పొద్దున్నే లేచి రాణిగారి దగ్గరగా వెళ్ళి ఆ పంది పెంటలు ఏరుకుంటున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా పరిమళ ద్రవ్యములు పూసి స్నానము చేయించి మంచి మంచి నగలు నట్ర పెట్టి మంచి మంచి బట్టలు వస్త్రాలు ఆమెకు తొడిగి ఒక సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. రోజు ఎట్లాగే 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, సంవత్సరం పోయింది. సంవత్సరం పోయిన తర్వాత ఈ రాణిగా ఉండవలసిన ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మా మీరు కొంచెం బయటికి వెళ్ళండి, నాకు ప్రవేశీ కావాలందట. ఏం కావాలి? ప్రవేశీ కావాలి, నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉండాలి అనుకుందట. సరేనని చెప్పి, రాణి కదా, కాబోయే రాణి, మరి చెప్పినప్పుడు వినాలిగా. సరేనని చెప్పి వీళ్ళు బయటికి వెళ్ళి తలుపేశారట. తలుపేస్తే ఆ భోజనం అక్కడే పెట్టెళ్తే భోజనం కలుపుకొని ముద్దలుగా పిసికి ఆ పల్లెలో పెట్టి ఆ కిటికీలో ఒక ముద్ద, ఆ కిటికీలో ఒక ముద్ద, ఆ కిటికీలో ఒక ముద్ద, ఆ గడపలో ఒక ముద్ద చుట్టూ పెట్టుకొచ్చిందంట. పెట్టుకొచ్చి అవి మరలా తీసి పల్లెలో వేస్తుంది. అర్థమైందా మీకు? ఈ పల్లెలో అన్నం కలిపేసింది, ముద్దలు పిసికి ఆ కిటికీలో ఒక ముద్ద, ఆ గడపలో ఒక ముద్ద, ఆ కిటికీలో ఒక ముద్ద చుట్టూ పెట్టిందంట. మళ్ళా ఆ పల్లెమే తీసుకొని ఆ ముద్దలన్నీ ఏరి మరలా పల్లెం వేస్తాం. రోజు ఇదే తంతు చేస్తా ఉండేసరికి అసలు మనల్ని బయటికి పంపించి రాణిగారు ఏం చేస్తున్నారో అని చెప్పి కిటికీలో నుండి చూశారంట. చూసి రాజా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పారు. ఏమని? రాజా, రాణిగారు విచిత్రమైన విన్యాసాలు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే, ఏదో భోజనం పెడితే ముద్దలు కలుపుతుంది, ముద్దలు పిసుకుతుంది, తీసుకొచ్చి ఆ కిటికీలు ఆ గడపలు అక్కడక్కడ పెట్టి మరలా వాటిని ఏరుకొని మరలా పల్లెం లేస్తుంది రాజా అని చెప్పారట. ఓషోష్ అనుకున్నాడు రాజు. అనుకొని ఏమన్నాడంటే, ఈమెకు ఈ పంది పెంట ఎత్తేసే బుద్ధి పాల అని చెప్పి కర్ర ఒకటి తీసుకొని ఒళ్ళు పగిలిందా కొట్టి రాజనగర్ నుండి బహిష్కరించాడట. అంటే కొంతమందికి చెప్పరే, కొన్ని బుద్ధులు బాగు. యేసునామములో బుద్ధులు మార్చబడును గాక. చెప్పండి ఆమేన్. ఇప్పుడు మనము ఇదిగో ప్రియులారా, ఎవరికి రుణమో వారి రుణములు తీర్చాలి. అయితే ఇంకొక మాట చెప్పి నన్ను ముగిస్తాను, ఇది ఆఖరి మాట. ఈ సర్వలోకము, సర్వ ప్రపంచములున్న ప్రతి ఒక్క మానవుడు ఇదిగో ఒకనికి రుణస్థుడై ఉన్నాడు. ఎవరికి?
మనమందరం ఎవరికి రుణస్థులమై ఉన్నాం? కొలస్సీలకు రాసిన పత్రికలోనికి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ చరణమా 13 నుండి చదవండి. మరియు ఆ ఆ ఆ ఉమ్, 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 ఉమ్. పత్రమును మేకులతో సిలువకు కొట్టి, స్తోత్రం చెప్పండి గట్టిగా, మన రుణములన్నిటినీ ఆయన ఏం చేశాడు చెప్పండి? వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో కొట్టివేశాడు సిలువకు. అంటే మన పాపములు, మన ఇదిగో శాపాలు, మన మీద మనము వాటికి రుణస్థులమై ఉండగా మనం ఆ రుణాలను, పాప రుణాలు ఎవడో తీర్చలేడు. ఒక తప్పు మరొక తప్పును చేయిస్తుంది, ఒక పాపము మరొక పాపమును చేయిస్తుంది. ఈ పాపాలన్నీ కలిసి ఒక పెద్ద పాపంగా మారిపోతుంది. ఇది మోయలేని భారమైపోతుంది. ఏమండి, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ రుణమును మనము తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ రుణమును తీర్చి ఆ పత్రమును, ఇంకొక మాట చెప్పనా, ఎవరి దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నావు అనుకో, రుణపత్రం అనేది ఒకటి రాస్తారు. ఏంటది? అది నోటు కదా. వడ్డీ పెరిగిపోయింది, చక్రవడ్డీ అయింది. ఈ చక్రవడ్డీ అమ్మో, ఇదంతా మనం తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆ రుణాన్ని అంతా కట్టేశాడు. ఆ పత్రాన్ని చెప్పరే, ఆ పత్రాన్ని రేయ్ పాపాత్ముడు ఆ పత్రాన్నిటి అని చెప్పి తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడ వేశాడు? దాన్ని సిలువలో మేకులకు కొట్టివేశాడు. ఇప్పుడు మనం ఎవరికి రుణస్తులో చెప్పరేవండి అమ్మా? రుణస్థులం. ఎందుకని? మన రుణములను తీర్చినవాడు ఆయన. అవునా? మన శారీరక రుణములు కాక ఆత్మ సంబంధమైన జీవితములో ఉన్నటువంటి ఆ రుణములను తీర్చినవాడు మన ప్రభు. ఈ రుణాన్ని తీర్చాలి కదా మనం. అవునా? లోకమంతా ఆయనకు చెప్పరే రుణపడి ఉన్నాం. మనమంతా ఆయనకు రుణపడి ఉన్నాం. మరి ఆయన రుణాన్ని ఎలా తీర్చాలి? ఏమండి, ఎలా తీర్చాలి? ప్రతి ఆదివారం ప్రార్థన కొత్త పవ్వా నీ రుణాన్ని ఎట్టాగట్టా తీర్చుకోండి, ఇదేనా? ప్రతి శనివారం మంగళవారం కూడా అత్త పవ్వా నీ రుణాన్ని ఎలాగలా తీర్చుకుంటాను. లేకపోతే ప్రభువా నీవు నా పక్షమున చేసిన రుణమును కొంత డబ్బు ఇచ్చేసి తీర్చేసుకుంటాలయ్యా అంటే సరిపోద్దా? చెప్పరే, ఎట్లా తీర్చుకోగలుగుతాం ఆయన రుణాన్ని? ప్రభువు మన ఎడల చేసిన కార్యము ఒక రుణముగా ఉంది. ఆయన రుణాన్ని మనం ఎలా తీర్చాలి?
డబ్బిచ్చో, పొలాలిచ్చో, ఆస్తులిచ్చో, ఏమండి ఇదిగో లేకపోతే దశమ భాగాలు ఇచ్చో, మంచిగా ప్రార్థనకు నడిపించబడు ఆయన రుణాన్ని తీర్చుకోలేం. ఎంతటితో ఆయన రుణాన్ని చెప్పరే? రుణాన్ని తీర్చుకోగలుగుతామా? తీర్చుకోగలుగుతామా? ఇప్పుడు ప్రభు సన్నిధిలో వారానికి ఉండేది ఎన్ని గంటలు ఉంటావు నువ్వు? చెప్పండి, కొంచెం చెప్పండి. 2 గంటలు, మా అయితే 2.5 గంటలు ఉంటావు. 2.5, 3, 2.5 ఎంత? 7, 7.5 అంతేనా? 7.5 గంటలు. వారంలో 7 గంటలున్నర ఉండేలే అమ్మా అనుకునే వాళ్ళు ఎంతమందో కదా? అవునా కదా? పొద్దుగూకులు పనిచేసిన అమ్మా అనుకునే వాళ్ళు ఉండరు, బాధపడే వాళ్ళు ఉండరు. పొద్దుగూకులు పెళ్ళిళ్ళకి, పబ్బానాలకి, పతానాలకి, శుభకార్యాలకు వెళ్ళు, అయినా అలసట ఉండదు. అర్థం కాల? పిల్లలకి పప్పన్నాళ్ళకి మాత్రం పెందలాడి వెళ్తాం, మంచిగా వెళ్ళి రెడీ అయ్యి అక్కాయి బాగున్నారా? ఈ సోంబేరి కబుర్లు చెప్పుకోవటానికి ముందే ఉంటాం అక్కడ. ప్రార్థనకు రావటానికి మాత్రం ఎక్కడేసారో గంగడంటే అక్కడే. ఎప్పుడన్నా చూడు మన బతుకులో మార్పే రా, దేవుని స్తోత్రం. అర్థం కాల? ఎప్పుడు అదే. అర్థం కాల? ఉసూరు మొక్కడు ఊరు వెళ్దామంటే రెప్పలు వచ్చినట్టు రేపు వెళ్దాం అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉసూరు మొఖం పెట్టేసుకొని ఒరే ఊరు వెళ్దాంరా అన్నాడంట. మీరు నా ఎక్స్ప్రెషన్ కూడా చూడండి, తలెత్తి చూడండి అమలారా. ఉసూరు మొఖం అట్టు పెట్టి ఒరే ఊరు వెళ్దాంరా అన్నాడంట. రెప్పలాసినగా తిడిగి రే రేపు ఎప్పుడు అదే టైం. దేవునికి స్తోత్రం. మారండి అమ్మా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనము ఆయనకు రుణస్థులం. ఆయన రుణమును మనము తీర్చాలి. ఎలాగంటే దేవుడు అంటాడు, ఇదిగో ఉదయమున ఏమండి ప్రథమ స్థానం నాకి. రోజుకి ఎన్ని గంటలు ఇవ్వాలి దేవునికి? 24 గంటల దశంభాగం ఎంత? కరెక్ట్గా చెప్పండి. 2 గంటల గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 60 నిమిషాల్లో భాగం ఎంత? యేసునాయన దేవునికి స్తోత్రం. 24 గంటలు కాబట్టి 2 గంటల 40 చెప్పండి 40 నిమిషాలు అంతేనా? దశంభాగం ఎంత ఇస్తున్నామంటారు? ఒప్పర మీటింగ్లకు 2 గంటలు పోయా, ఆ అమ్మ కూడా అది ఇది చెప్పుకుండేలేక 2 గంటలు పోయా, అన్నం కాడు 3 గంటలు పోయా, అన్ని బొంగ ఏముంది నా ముఖం? ఏమి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి కృతజ్ఞతగా గంటకు 2 గంటలన్నర సమయం ఇవ్వలేవా? ఎత్తావా లేదా? ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. దేవుడు నీకు ఇచ్చిన దానంతటిలో దశమ భాగంగా ఇవ్వచ్చా లేదా? ఆయన ఇస్తేనేమో మంచిగా కంచి మేఘం వేసినట్టు మేస్తున్నామే. దేవునికి ఇచ్చేదానిలో ఎందుకు పిసనారితనం చేస్తున్నాం? దేవుడు ఇచ్చాడు కదా, అవునా? దేవునికి ఇవ్వాలి. మూడవదికి ఇంకా మనం చూడగలిగితే దేవుడు అంటాడు, నీవు కృతజ్ఞతగా ఇవ్వగలిగినది ఏమిటో తెలుసా? నీ మనస్సును నాకి అంటాడు. మనసు ఎల్లప్పుడూ ఎవరి మీద ఉండాలా? ఏమండి, కీర్తన గ్రంథం 51వ కీర్తనలు అంటాడు కదా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అంటే ఏ మనసట దేవునికి ఇష్టమైంది?
విరిగిన మనస్సు దేని మీద ఎరగాలి? మనసు దేని మీద ఎరగాలి? చెప్పరేవండి అమ్మా. దేని మీద ఎరగాలి? లోకము మీద నీ మనస్సు విరిగిపోవాలా? లోకము మీద, లోక సంబంధమైన కార్యముల మీద నీ మనసు చచ్చిపోవాలి. అది దేవుడు కోరుకుంటుంది ఏంటి? చెప్పరే. దేవుడు కోరుకుంటుంది ఏంటి? విరిగిన మనస్సు ఆయన కింపైన బలి. మన మనసు విరిగిపోతుందా? ఏమండి, షాపింగ్కి వెళ్తే తెలిసిద్ది మన మనసును గురించి, అవునా కదా? ఏమండి, ఈ కలర్ భలేగా ఉందండి, అమ్మాయి ఈ కలర్ బాగుంది, ఎక్కడా? బంగారపు కొట్టులోకి వెళ్తే ఏమండి, అది చిన్నదండి, అది పెద్దది తీసుకో. మంచి గాజులు తీసుకోండి, పోగులు పెద్దవి ఉండాలి. ఇప్పుడు గంపలే పెడుతున్నారు యవనస్తులు, గంపలో కోళ్ళను పొదగేయచ్చు. నిజం, అవునా కాదు? పెద్ద ఏంది వీళ్ళు గంపలు పెట్టుకొస్తున్నారు అనుకుంటున్నాను. నిజమండి. దేవునికి స్తోత్రంగా మన మనస్సు విరిగిపోవాలి. లోకము మీద, లోకాశల మీద, శరీర క్రియల మీద మన మనస్సు విరిగిపోవాలి. అది దేవునికి ఇంపైన. దేవుని రుణాన్ని ఎలా తీర్చుకోవాలంటే ఈ రూపానైనా తీర్చుకోవచ్చు. ఏమండి, రెండవది అంటాడు అక్కడ, నలిగిన హృదయం. దేని చేత నలగాలి? దేని చేత నలగాల? నలిగినది హృదయం. నలగటం అంటే ప్రసంగి భక్తుడు అంటాడు కదా, కిన్నమైన ముఖం హృదయమును గుణపరచును అంటాడు. కిన్నమైన ముఖం అంటే దుఃఖముతో నేను. ఇప్పుడు దారిని వెళ్తున్నాం అనుకోండి, ఒక ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకు తగిలింది? కాళ్ళు ఈడ్చుకుంటా వెళ్తుంటే తగిలింది. ఇప్పుడు రెండోసారి నీకేమవుతుంది? జాగ్రత్త దబ్బు, ఏడ కాళ్ళు క్రింద ఈడ్చుకుంటా నడవ, గుణపరచబడ్డావు, నలపబడ్డావు, ఆలోచన వచ్చింది. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? ఏమండి, సపోజ్ ఎక్కడన్నా జారుతుంది అనుకుందాం, కాలు ఇక్కడ ఈ స్థలములో జారుతుందయ్యా అనుకున్నప్పుడు జాగ్రత్తగా నడుస్తావు. అదే గుణపరచబడటం. గుణపరచబడటం అంటే అక్కడ ఏమన్నాడు కీర్తనలో? నలిగిన హృదయం. సమస్యలు, పరిస్థితులు, అనేకమైన వాటి చేత నీవు నలపబడ్డావు, నలగొట్టబడ్డావు. నలగొట్టబడింది ఎందుకు తెలుసా? లోకములో ఉన్న ప్రజలు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అవసరానికో అనేకమైన కార్యాలకు నిన్ను వాడుకునే వాళ్ళు, ఉపయోగించుకునే వాళ్ళే తప్ప నీకు ఉపయోగపడే వాళ్ళు ఎవరో లేరు. అన్ని విషయాలలో నీకు అండగా, తోడుగా, నీడగా, ఆదరణగా, ఆశ్రయముగా నిలబడిన వాడు ఎవరంటే దేవుడే. కాబట్టి నీవు నలగొట్టబడ్డావు. పరిస్థితుల చేత, కార్యముల చేత, మనుషుల చేత నలగొట్టబడి, ఇదిగో నీలో ఉన్న పిప్పంత పిండి అక్కడ పెట్టారు. ఇప్పుడు నీవేమయ్యా? నలగొట్టబడ్డావు. పరిస్థితులు అర్థం చేసుకున్నావు, ఆలోచించావు, అన్నీ నీకు బుర్రకెక్కాయి. అయ్యో, మనుషులను నమ్మితే, మనుషుల జోలికి వెళితే, మనుషులతో ఇలా ఉంటే నేను పాడైపోతాను. కాబట్టి ఇక మీదట నా స్నేహము, నా బంధము క్రీస్తుతోనే. నలగొట్టబడి క్రీస్తుతో సహవాసం చేయటం దేవుడు కోరుకుంటున్నది ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నీవు ఆయన రుణమును, మనం ఎన్ని చేసినా ఆయన రుణాన్ని తీర్చలేం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రూపేనైనా కొద్దిగైనా తీర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఆయనకు రుణస్థులము కనుక ఆయన రుణాన్ని
తీర్చుకోవటములో మనం ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేయటం తప్పేం కాదు కదా. హల్లెలూయా. ఆయన రుణాన్ని తీర్చాలంటే ఆయన కొరకు చచ్చిపోవాలా? చచ్చిపోతామా? చాలే ఊరుకోండి పాస్టర్ గారు అనేవాళ్ళు ఎక్కువ, అంతేనా కాదా? ఆయన కొరకు ప్రాణం ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరు లేరు. క్రీస్తు కొరకు చనిపోయి అహర్నిశలు పాటు పడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే లేరు. కనబడరు, అతి తక్కువగా కనపడతారు. అర్థం కాల? కాబట్టి మనము వారి వారి రుణములను మనం ఏం చేయాలా? తీర్చాలి. ఏమండి, ఈరోజు ఆలోచన చేయండి, మనం ఎవరికి రుణస్తులుగా ఉన్నాము? ఎవరన్నా మనకు సహాయం చేశారా? మేలు చేశారా? మనకు ఉపయోగపడ్డారా? మనము ఎవరికైనా రుణములో ఉన్నామా? వారి రుణాన్ని తీర్చే మంచి మనస్సు దేవుడు మనకిచ్చునుగాక. లోకమంతటి కంటే మనం ఎవరికి రుణస్థులమంటే ప్రభువైన యేసుక్రీస్తుకు రుణస్థులం. ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అందుకనే భక్తుడు అంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి. పాడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తూడలనా, ఏలాది పొట్టేండ్లనా, ఏలాది పొట్టేండ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది తూడలనా, ఏలాది పొట్టేండ్లనా, ఏడాది తూడలనా, ఏలాది పొట్టేండ్లనా. హల్లెలూయా. ఏమిచ్చాయన రుణాన్ని తీరుతా? వారం వచ్చింది అనగానే బైబిల్ ఒకటి సంకటం పట్టుకొని 10 రూపాయలు కానుక చేతిలో పట్టుకొని తీసుకొని వచ్చి ఒక 2 గంటలు కూర్చొని చేసినంత మాత్రాన ఆయన రుణాన్ని తీర్చలేం. ఎట్లా తీరుస్తావు? నీ హృదయమును ఆయన కర్పిస్తే, నీ జీవితమును ఆయన కర్పిస్తే, పౌలంటాడు రోమపత్రికలో, సజీవ యాగముగా ఆయనకు నీ శరీరములను అర్పించే. శరీరం ఒక చోట, మనసు ఒక చోట. అర్థం కాల? శరీరము, ఆత్మను, ప్రాణాత్మ దేహములను ఆయన కర్పిస్తే కొద్దిగలో కొంత పావలాలు 5 పైసలంతైనా చెప్పండి, ఆయన రుణాన్ని తీర్చుకుంటే బాధ్యత నీకిచ్చాడు. ఆ రుణాన్ని తీర్చుకొనుటలో ప్రయాసపడు, పరుగిడు, భారము వహించు. అలాగూ చేయగలిగితే నిజముగా దేవుడు అంటాడు, ఏమండి, నా బిడ్డలు కృతజ్ఞత కలిగిన వారు. ఏమండి, యెషయా గ్రంథంలో చెప్తాడు కదా, నేను ఎంత చేశాను, ఎన్ని చేశాను. వీళ్ళు ఏమంటాడు? చదవండి ఆ మాట, ఒక్క మాట.
యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేశాను గాని వారు నా మీద పనికి మేలు తిరగబడుతున్నారు. ఇంకా ఎంత స్థితిలో ఉంచిన దేవునికి కృతజ్ఞత లేకుండా ఇంకా తిరుగుబాటు చేస్తాను. నా ప్రజలు యోచింపరు, బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళని ప్రభువే మాట్లాడతాడు. అలాగూ మనం ఉండొద్దు. దేవుడు చేసిన దానికి ప్రతిగా కృతజ్ఞులమై ఆయన రుణాన్ని కొంతైనా తీర్చుకోగలుగుదాం. నేను ఈ మాటలో ఇంకొక మాట చెప్పాలి. ఆయన రుణాన్ని ఎలా తీర్చుతామో తెలుసా? పండగలకి, పబ్బాలకి, అక్కడక్కడ ఫంక్షన్లకి ఏమండి కబురొత్తే ఆదివారం విడిచి వెళ్ళిపోయేవాళ్ళు రుణస్థులు, రుణమును తీర్చేవారు కాదు. ఎన్నున్న ప్రభు కొరకు నిలబడగలిగిన వాడే చెప్పరే. బంధువుల పాని, స్నేహితుల పాని, అర్థం కాలే? ఎవరు పోయినా సరే నిన్న అందరు విడిచిన దేవుడు మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆయన రుణమును కొంతలో కొంతైనా తీర్చే అవకాశం, బాధ్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆయన కృపలో నిలుపునుగాక. అట్టి కృప, బాధ్యత దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్.